విశ్వాసము అనేది మనలో ఉండాలి. ఏ విశ్వాసం ఉండాలి? ప్రభువుని విడిచిపెట్టే విశ్వాసం కాదు, ప్రభుతోనే ఉండాలా అన్న సంతోషం ఆలోచన మనం కానీ ఉంటే ఎప్పుడూ మనము ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఎవరైనా నేను కలవరపరిచే ప్రయత్నం చేసినా సరే నా దేవుడు నాతో ఉన్నాడు అన్న గొప్ప ఆలోచన నీలో ఉంటే నీకు ఎటువంటి బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా సరే వాటి ఏవి కూడా నిన్ను వెనక్కి తిప్పలేవు. అందుకని వాక్యం చెప్తుంది, మెట్టుకున్న సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించు. దేవుళ్ళ మనం ఆనందించాలి, సంతోషంగా ఉండాలని ఆయన కోరిక. ఎప్పుడు చూసినా మనము దేవుళ్ళలోనే ఆనందిస్తూ సంతోషంగా ఉంటే అది ప్రభు నామానికి మహిమ వస్తుంది. ఏడ్చే వాళ్ళు దేవుడికి ఇష్టం. ఏడవడం అంటే బయట